కొంతమూరు గ్రామంలో సుదర్శన క్రియలో శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన ప్రక్రియ ద్వారా దీర్ఘకాలిక అస్వస్థతలను దగ్గరికి రాకుండా చేయవచ్చును. పూజ్య రవిశంకర్జీ సుదర్శన క్రియ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు కొంతమూరు గ్రామంలో టీచర్ డి వెంకటగిరి శిక్షణ ఇస్తున్నారు. గత నెలలో 120 మంది ఈ కోర్సును పూర్తి చేశారు. వచ్చేటప్పుడు ఫస్ట్ టైం చాలా కానీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫోన్ చేసి మరీ చెప్తున్నాను. ఇలా జనాలతో మసుకోవడం లాస్ట్ 1 year బ్యాక్ దొరికింది, చేశాను. గుడిలో ఉన్నారు. నా పేరు వెంకటగిరి, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ పార్ట్ 1 కోర్స్ టీచర్. ఈ సుదర్శన క్రియని ప్రతి గ్రామంలో కూడా చాలామందికి అందజేస్తున్నాం. నేను ఈ సుదర్శన గురించి చెప్పాలంటే ప్రతి మానవుడు కూడా ఈరోజు ఉదయం లేచిన కానీ టెన్షన్, మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి వలన మన శరీరంలో అనేక రసాయనాలు ఉత్పన్నమై అనేక రకాలుగా వ్యాధుల కింద బయటకు వస్తున్నాయి. చిరునవ్వు అనేది ప్రతి ఒక్కరిలో ఆ ఆనందం అనేది దీంట్లో ఈ కోర్సు వల్ల బయటకు వస్తుంది. ఆ ఒత్తిడి నుండి విముక్తి పొందుతాం. చాలా వండర్ఫుల్ కోర్స్ అనమాట ఈ సుదర్శన క్రియ. నేను రకరకాల యోగాలు చూశాను, కానీ ఈ సుదర్శన క్రియ అంతా ఇది నిజంగా చెప్పాలంటే భగవంతుడు రవిశంకర్ గురించి ఇచ్చినటువంటి, సమాజానికి ఇచ్చినటువంటి ఒక వరం. శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. నిదానంగా విడిచిపెడుతూ శరీరాన్ని పూర్తిగా విశ్రమించండి. నిదానంగా విడిచిపెడుతూ శరీరంలో ఏ భాగాన్ని కూడా టైట్గా ఉంచుకోవద్దు. రిలాక్స్ చేసేయండి. సరే, judgments. All judgments. I will try to say and extend to say. కళ్ళు తెలిసి బాగా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. చేతిలో వేసేది మరియు కళ్ళు మూసుకోండి.